Welcome to my channel Srikanth Tech Vibes. Bitch, I'm in my bag, Vibes. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని నేను భావిస్తున్నాను. నేను కూడా బాగున్నాను. అప్కమింగ్ స్మార్ట్ ఫోన్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. చాలా ఫోన్స్ అయితే అప్కమింగ్లో ఉన్నాయి. అందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ సామ్సంగ్ గ్యాలక్సీ S25 సిరీస్. అఫీషియల్గా సామ్సంగ్ వాళ్ళు ఏది కూడా మనకి చెప్పలేదు. అఫీషియల్గా కన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేదు మనకి సామ్సంగ్ గ్యాలక్సీ S25 సిరీస్ గురించి. బట్ మనకి అన్ప్యాక్డ్ ఈవెంట్ అనేది January 22 అయితే జరగనుంది సామ్సంగ్ వాళ్ళది. సో అందులో మనకి సామ్సంగ్ గ్యాలక్సీ S25, సామ్సంగ్ గ్యాలక్సీ S25 ప్లస్ అండ్ సామ్సంగ్ గ్యాలక్సీ S25 అల్ట్రా గురించి అయితే మనం ఈవెంట్లో అయితే తెలుస్తుంది మనకు అసలు ఏంటి అనేది. అఫీషియల్గా కన్ఫర్మేషన్ అయితే లేదు. అండ్ చూడాలి మరి ఈవెంట్లోనే మనకు తెలిసిద్ది ఏంటి అనేది. నెక్స్ట్ అప్కమింగ్ స్మార్ట్ ఫోన్స్లో మనకి OnePlus 13 సిరీస్ అయితే మనం చూడొచ్చు. అలాంగ్ సైడ్ దాంతోపాటు OnePlus 13తో పాటు OnePlus 13R ఈ 2 ఫోన్స్ అయితే లాంచ్ అవబోతున్నాయి. అది మనకి OnePlus January 7th అయితే వీళ్ళు దీన్ని గ్లోబల్గా లాంచ్ ఈవెంట్ అయితే పెట్టబోతున్నారు అనమాట. మనకి బ్రాండ్స్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ అండ్ అలాగే అదర్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కూడా OnePlus 13 అండ్ OnePlus 13R అయితే లాంచ్ చేయడానికి అయితే వీళ్ళు చూస్తున్నారు. ఎట్ 9:30 PM అని చెప్పేసి అయితే వీళ్ళు కన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ అప్కమింగ్ స్మార్ట్ ఫోన్ సిరీస్లో మనకి Oppo Reno 13 సిరీస్ అయితే ఉంది. Oppo Reno 13 సిరీస్ని వీళ్ళు జనవరిలో అయితే లాంచ్ చేయడానికి అయితే చూస్తున్నారు. Oppo Reno 13 సిరీస్, Oppo Reno 13 అండ్ Reno 13 Pro ఈ రెండింటి కూడా మనకి ఫ్లిప్కార్ట్లో అయితే అవైలబుల్ ఉంటుంది. మనకి ఎప్పుడు అనేది మనకి డేట్ ఇంకా కన్ఫర్మేషన్ అయితే రాలేదు. ఇది ఇంకా అప్కమింగ్ అనే ఉంది. అండ్ అప్కమింగ్ స్మార్ట్ ఫోన్ సిరీస్లో మనకి Realme 14 Pro సిరీస్ 5G అయితే చూడొచ్చు. వీళ్ళు చాలా టీజ్ చేస్తున్నారు అబ్బా ఈ ఫోన్లో. మనకి 2 విషయాలు అయితే మనకి మెయిన్గా ఫోకస్ వీళ్ళు చెప్పారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రిపుల్ ఫ్లాష్ లైట్ సెటప్ అనేది మెయిన్ కెమెరా బ్యాక్ సైడ్ అయితే ఇచ్చారు. అండ్ బ్యాక్ సైడ్ అలాగే వీళ్ళది ప్యానల్ ఉంది అండ్ కలర్ చేంజింగ్ అని చెప్పేసి అంటున్నారు. బ్యాక్ సైడ్ ప్యానల్లో వీళ్ళు థర్మోక్రోమిక్ పిగ్మెంట్స్ అనేది అయితే యూజ్ చేశారని అయితే చెప్తున్నారు. అదేంటంటే మనకి 16 degrees సెంటిగ్రేడ్ టెంపరేచర్ ఎప్పుడైతే మనకి తక్కువ అవుతుందో అప్పుడు మనకి వీళ్ళు పేర్ల్ వైట్ అనే డిజైన్ అయితే వీళ్ళు ఇచ్చారు. ఆ కలర్ నుంచి మనకి వైబ్రెంట్ బ్లూగా అయితే మారిద్ది అనమాట. రివర్స్ అయింది. మనకి ఎప్పుడైతే 16 degrees సెంటిగ్రేడ్ నుంచి మనకి పైకి వెళ్ళిద్దో మనకి టెంపరేచర్ అనేది పెరిగినప్పుడు యాజ్ అ ఫాల్నో అక్కడి నుంచి మనకి ఆ కలర్ అనేది మనకి మళ్ళీ రివర్స్ అయిపోయి మళ్ళీ మనకి నార్మల్లోకి వచ్చి పేర్ల వైట్లోకి వచ్చింది వైబ్రెంట్ బ్లూ నుంచి. సేల్స్ January 13th నుంచి అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. నెక్స్ట్ అప్కమింగ్ స్మార్ట్ ఫోన్ సిరీస్లో మనకి Poco X7 సిరీస్ అనమాట. Poco X7 అండ్ X7 Pro ఈ బోత్ మోడల్స్ అనేవి మనకి January 9th అయితే మనకి చూడొచ్చు అనమాట. January 9th మనకి Poco X7 అండ్ X7 Pro అనేవి మనకి చూడడానికి ఉంటాయి. అండ్ అలాగే లైవ్ సేల్ కూడా అప్పుడే జరుగుతుంది. అది మనకి ఫ్లిప్కార్ట్ ద్వారా అక్కడి నుంచి అయితే మనం బై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ అప్కమింగ్ స్మార్ట్ ఫోన్ సిరీస్లో అయితే మనకి మోటో నుంచి Moto G05 అయితే లాంచ్ అవనుంది అనమాట. ఇది మనకి January 7th అయితే మనకి ఇది లాంచ్ అవనుంది. ఇది అఫీషియల్గా మనకి లైవ్ సేల్లో కూడా మనకి ఫ్లిప్కార్ట్ నుంచి అయితే మనం దీన్ని బై చేసుకోవచ్చు. ఇది మనకి Moto G05 అప్కమింగ్ స్మార్ట్ ఫోన్గా ఉందన్నమాట. అండ్ లాస్ట్గా మనకి అప్కమింగ్ స్మార్ట్ ఫోన్లో మనకి Xiaomi Redmi 14C అనమాట. Xiaomi Redmi 14C 5G ఇది January 6th అయితే ఇండియాలో లాంచ్ అవబోతుంది అనమాట. మనకి ఇది ఈ ఫోన్ని మనం అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్ బై చేసుకోవచ్చు. సో ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్కమింగ్ స్మార్ట్ ఫోన్స్ లిస్ట్ అయితే యాజ్ ఆఫ్ ఇన్ 2025. వీడియో నచ్చితే బాగుంటే మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ కలుసుకుందాం శ్రీకాంత్ టెక్ వైబ్స్లో. సీ యూ అగైన్. bitch, I'm in my bag,